తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ కళ్యాణ వేదికగా పచ్చడి కాంతులతో మేరమెట్లు గొలిపే విద్యుత్ వెలుగుల్లో నా భూతో నా భవిష్యత్తు అనే రీతిలో సాగిన శ్రీ కవిత మోహిని పరిణయ వేడుక చూడటానికి రెండు కళ్ళు చాలవా అన్నట్టుగా నయానందంగా సాగింది. ఒక్క మాటలో చెప్పాలంటే మూడు మూళ్ల బంధంతో ఏకమైన శ్రీ కవిత మోహిని నవ దంపతులు కళ్యాణ మహోత్సవం అన్వయ కన్వెన్షన్ ప్రాంగణమంతా భూలోకంలో ఉన్నామా స్వర్గంలో ఉన్నామా అన్నట్టుగా మనసు దోచుకుంది. కళ్యాణ గడియలు సమీపిస్తున్న తరుణంలో సాంప్రదాయ పద్ధతిలో వేల తాళాలతో బంధుమిత్రులు అలుపెరుగని నృత్యాలతో ముందు నడుస్తుండగా రోల్స్ రాయల్స్ కారులో వరుడు పూల పల్లకిపై వధువు పెళ్లి పందిరిలోకి తరలించిన నవ దంపతులను చూసిన ప్రతి ఒక్కరూ మైమర్చిపోయారు. వేద మంత్రాలు అగ్ని సాక్షిగా జరిగిన వివాహ మహోత్సవానికి వేలాదిగా తరలివచ్చిన బంధువులు స్నేహితులతో అన్వయ కన్వెన్షన్ సెంటర్ రంగురంగుల పట్టు వస్త్రాలు అలంకరించుకున్న యువతి యువకులు బంధువులు సంబరాలతో సందడిగా మారింది. మెగాస్టార్ చిరంజీవి, పద్మశ్రీ బ్రహ్మానందం, డబ్బింగ్ సినీ హీరో సాయి కుమార్, బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ రామనాగేశ్వరరావు సహా మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పూర్తి వివరాలు కెరటం న్యూస్ ఛానల్లో మీకోసం. పారుపల్లి వారి కళ్యాణ వైభోగం తన ప్రాణాలే నీవని ధర్మేచగా, తన మనసంతా నీదని అర్ధేచగా, తన వలపంతా నీకని కామేచగా, అవధుల్లేని ప్రేమకై మోక్షేచగా, మూడు ముళ్లతో ఏడడుగులతో వేలాది మంది అతిరథ మహారథులు కన్నార్పకుండా కళ్యాణ తంతును వీక్షిస్తున్న వేళ అగ్ని సాక్షిగా ఆ దంపతులు ఇరువురు ఒక్కటైన క్షణాలు మరచిపోలేని అనుభూతిని కలిగించాయి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం కార్తీక శుద్ధ త్రయోదశి బుధవారం నవంబర్ 13వ తేదీ రాత్రి 9:21 రేవతి నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశమందు అశేష జనుల హర్షధ్వానాల నడుమ పెళ్లి పుస్తకంలో మరచిపోలేని సంతకం చేసిన నవదంపతులు మరుజన్మకు తొలి స్వాగతం పలికారు. శ్రీరస్తు శుభమస్తు అంటూ శ్రీకరం చుట్టుకున్న ఈ పెళ్లి పుస్తకానికి సంబంధించి పూర్తి వివరాలు. హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీమతి డాక్టర్ మాధురి, శ్రీ ఉమానాథ్ ఎర్రా దంపతుల జ్యేష్ఠపుత్రుడు మోహినీష్, ఖమ్మంలోని వివిధ విద్యా సంస్థల అధినేతగా పేరుగాంచిన ఖమ్మం నగరానికి చెందిన శ్రీమతి పారుపల్లి విజయలక్ష్మి, శ్రీ పారుపల్లి ఉషా కిరణ్ కుమార్ దంపతుల ఏకైక పుత్రిక శ్రీకవిత వివాహ వేడుక ఇలవైకుంఠంలా కనీ విని ఎరుగని రీతిలో జరిగింది. నెలరాజును ఇలరాణిని కలిపింది కదా ఈ పరిణయ వేడుక అనేలా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ కళ్యాణ వేదికగా పసిడి కాంతులతో మిరిమిట్లు గొలిపే విద్యుత్ వెలుగుల్లో నభూతో నా భవిష్యత్తి అనే రీతిలో సాగిన శ్రీ కవిత మోహినీష్ పరిణయ వేడుక చూడటానికి రెండు కళ్ళు చాలవా అన్నట్లుగా నయనానందంగా సాగింది. ఒక్క మాటలో చెప్పాలంటే మూడు ముళ్ల బంధంతో ఏకమైన శ్రీ కవిత మోహినీష్ నవదంపతుల కళ్యాణ మహోత్సవం అన్వయ కన్వెన్షన్ ప్రాంగణమంతా భూలోకంలో ఉన్నామా స్వర్గంలో ఉన్నామా అన్నట్టుగా మనసు దోచుకుంది. కళ్యాణ గడిలు సమీపిస్తున్న తరుణంలో సాంప్రదాయ పద్ధతుల్లో మేళ తాళాలతో బంధుమిత్రుల అలుపెరగని నృత్యాలతో ముందు నడుస్తుండగా రోల్స్ రాయల్స్ కారులో వరుడు పూల పల్లకిపై వధువు పెళ్లి పందిరిలోకి తరలివచ్చి ఆ నవదంపతులను చూసిన ప్రతి ఒక్కరూ మైమరచిపోయారు. వేద మంత్రాలు అగ్ని సాక్షిగా జరిగిన వివాహ మహోత్సవానికి వేలాదిగా తరలివచ్చిన బంధువులు స్నేహితులతో అన్వయ కన్వెన్షన్ సెంటర్ రంగురంగుల పట్టు వస్త్రాలు అలంకరించుకున్న యువతి యువకులు బంధువుల స్నేహితుల సంబరాలతో సందడిగా మారింది. మోహిని శ్రీ కవిత వివాహ వేడుక ఇలవైకుంఠంలా కనీవిని ఎరగని రీతిలో జరిగింది. ఈ అపురూప కళ్యాణ గడియలకు ముందు జరిగిన సంగీత్ కార్యక్రమం, మెహిందీ, మంగళ స్నానాలు, ఇక ప్రధాన ఘట్టమైన వివాహం పూర్తిగా ఒక్కో వేడుక ఒక్కో రీతిలో అట్టహాసంగా నిర్వహించారు. సంగీత్ ఉత్సవంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాకర్షణగా నిలిచారు. సంగీత ప్రపంచాన్ని తన మునివేళ్లతో శాసిస్తూ మరపురాని మ్యూజిక్ మాస్టర్గా ముద్రపడిన అనూప్ రూబెన్స్ మరో ఆకర్షణగా నిలిచారు. వేలాది మంది అతిథుల ఆనందాలు నృత్యాల నడుమ సాగిన శ్రీ కవిత మోహినీష్ల సంగీత వేడుక జరిగిన ప్రాంగణమంతా ఒక సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించింది. అనంతరం జరిగిన మెహిందీ వేడుక ఒక కొత్త బంగారు లోకాన్ని గుర్తు చేశాయి. ఇక ప్రధాన ఘట్టమైన వివాహ క్షణాలు సమీపించిన తరుణంలో శ్రీ సీతారాములు లాంటి ఆ దంపతుల కళ్యాణాన్ని తిలకించేందుకు తరలివచ్చిన అతిరథ మహారథులతో ఇలలో స్వర్గాన్ని తలపించేలా పరిణయ వేడుక బంధు
స్నేహితుల కుటుంబాల్లో అవధుల్లేని సంతోషాలను, ఎన్నటికీ చెరిగిపోని జ్ఞాపకాలను ప్రతి ఒక్కరి మదిలో పదిలం చేసింది. శ్రీరస్తు శుభమస్తు అంటూ శ్రీకారం చుట్టుకున్న ఈ పెళ్లి పుస్తకానికి సంబంధించి దంపతుల పెళ్లి అట్టహాసంగా సాగింది. అందాల అపరంజి బొమ్మ శ్రీకవిత పసిడి కాంతులతో దేదీప్యమానంగా వెలుగొలుతున్న బంగారు కళ్యాణ మండపంలో సిగ్గుల మొగ్గైన శ్రీకవిత మెడలో సుగుణశీలిగా మోహినిష్ తాళి కట్టి అసలైన వేడుకను వేలాది మంది కరతాళ ధ్వనుల నడుమ పూర్తి చేశారు. వేద మంత్రంతో అగ్ని సాక్షిగా జరిగిన ఈ మహావేడుకలో పసుపు కుంకాములు, పంచభూతాలు కొలువైన మండపాన బ్రహ్మముడి వేసి జత కలిసిన క్షణాలు అనిర్వచనీయమని చెప్పక తప్పదు. వేద పండితులు పెద్దలు నిశ్చయించిన కళ్యాణ గడయల్లో చూడముచ్చటగా పరిణయం జరిగింది. కన్నుల పండుగగా మహావేడుకల జరిగిన ఈ కళ్యాణ ఘట్టాన్ని చూసి ఆనందించి దీవెనలు అందించేందుకు గాను జరిగిన ఈ మహావేడుకకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు హాజరై కొత్త దంపతులను అక్షింతలతో మనసారా ఆశీర్వదించారు. కళ్యాణ తంతులో భాగంగా జరిగిన సంగీత్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, సంగీత దర్శకులు అనూప్ రూబెన్ సహా పలువురు సినీ పరిశ్రమ, రాజకీయ ప్రముఖులు హాజరు కాగా కళ్యాణానికి పద్మశ్రీ బ్రహ్మానందం, సాయి కుమార్ తదితరులు హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ, రాజ్యసభ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, ఆయన సతీమణి విజయలక్ష్మి, ఎంపీ వద్దిరాజు తనయుడు నిఖిల్ చంద్ర, కోడలు అనిల, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, ఆయన సతీమణి చిన్నమ్మ, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, కె శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, బాల్క సుమన్, కొండబాల కోటేశ్వరరావు, ఆర్జేసి కృష్ణ, నామా సోదరుడు నామా కృష్ణయ్య దంపతులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాలసర లక్ష్మీనారాయణ, సిపిఐ కొత్తగూడెం ఎమ్మెల్యే పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోనమనేని సాంబశివరావు, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కోటి రంగారావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం నాయకులు కుసులూరి నరేందర్, యూనివర్సిటీల మాజీ వైస్ ఛాన్సలర్లు డిఎన్ రెడ్డి, దామోదర్, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అలీసాబ్ హుస్సేన్, వివేకానంద విద్యా సంస్థల చైర్మన్ చౌదరి, మదర్ తెరిసా విద్యా సంస్థల అధినేత హరికృష్ణ, మాజీ మంత్రి వైసీపీ నేత అవంతి శ్రీనివాస్, తెలుగు వన్ ఛానల్ అధినేత రవిశంకర్, మాజీ జడ్పీటీసీ చావ రామకృష్ణ, ఖమ్మం మున్సిపల్ కార్పొరేటర్లు పైడిపల్లి సత్యనారాయణ, చావ నారాయణరావు, నోవా విద్యా సంస్థల అధినేత కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి, వైసీపీ మాజీ ఎంపీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ శ్రీధర్, సుశీల విద్యా సంస్థల అధినేత కరివేద వెంకటేశ్వరరావు, త్రివేణి కృష్ణవేణి విద్యా సంస్థల అధినేతలు కోటేశ్వరరావు, వీరేంద్ర చౌదరి, భరత్ కాలేజీ అధినేత వేణుగోపాల్ రెడ్డి, సిద్ధార్థ కాలేజీ అధినేత గుర్రం నాగయ్య, శ్రీ దత్తా కాలేజీ అధినేత పాండురంగారెడ్డి, వైసీపీ నేత వరప్రసాద్ రెడ్డి, ఖమ్మం డీసీసీబీ మాజీ చైర్మన్ కోరాకుల నాగభూషణం, ప్రముఖ అంతర్జాతీయ మిమిక్రీ కళాకారుడు మల్లం రమేష్, మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాతా మధుసూదన్, సిపిఐఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సిపిఎం జిల్లా నాయకులు బండి రమేష్, బండి పద్మ, సిపిఐ రాష్ట్ర నాయకులు భాగం హేమంతరావు, ప్రముఖ వైద్యులు డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్, డాక్టర్ యలమంచిలి రామకోటేశ్వరరావు, డాక్టర్ కావ్యచంద్ యాలముడి, ఆంధ్రజ్యోతి దినపత్రిక ఖమ్మం జిల్లా సీనియర్ మేనేజర్ తాళ్ళూరి పుల్లారావు, జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు పివి శ్రీనివాస్, ఆగుతోట ఆదినారాయణ, వనం నాగయ్య, పద్మజ యార్డ్ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.